అంటే మీరు మీ అబ్జర్వేషన్లో సార్, నేను చాలా హంబుల్గా నేను మిమ్మల్ని అడిగేది, మీ అబ్జర్వేషన్లో సినిమా అనేది టెక్నాలజీ మీద ఆధారపడి వచ్చే సినిమాలు వస్తున్నాయి, లేదా మామూలుగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలు పెద్ద టెక్నాలజీ ఏం లేదు, బట్ ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ బ్లాక్ బస్టర్. ఆ ముందు 2 సినిమాల మీద కన్నా కూడా పెద్ద హిట్ అయిపోయింది. సో ఇన్ జనరల్ కామెడీ అనమాట. మన జంజాల్ గారు, సత్యనారాయణ గారు వాళ్ళు చేసిన కామెడీ సినిమా. ఐ డు నాట్ నో వెదర్ యు సీన్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు మీ లేటెస్ట్ పిక్చరు అంటే విల్ ఇట్ రియల్లీ థ్రైవ్ ఆన్ టెక్నాలజీ, మెరిట్ ఆఫ్ టెక్నాలజీ, లేదా ఓన్లీ స్క్రిప్ట్ మేకింగ్? టెక్నాలజీ కాంట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఎ ఫిల్మ్. See, technique is nothing but the way you're communicating. ఇప్పుడు నేను ఒక ఐడియా ఉందని కూడా ఇక్కడ కూర్చొని మీకు చెప్పచ్చు, లేకపోతే బుక్ రాయచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. డిఫరెన్స్ ఏంటి? నేను చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, బుక్లో రాసినప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఆ నేరేటివ్ స్టైల్లో ఒకలాగా ఉంటుంది. సినిమా అంటే మీరు మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, ఎడిట్, వీటన్నిటి కలిసి వచ్చిన ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. కొన్ని రైటింగ్లో చేసి మీరు సినిమాలో ట్రాన్స్లేట్ చేయలేరు, కొన్ని సినిమాల్లో చెప్పగలిగి మీరు రైటింగ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ కెమెరాని యూజ్ చేస్తున్నారు ఒక నేరేటివ్ ఎలిమెంట్గా. కెమెరా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్, మోర్ దెన్ ఎనీథింగ్ పర్ఫార్మెన్సెస్. Yes, all are characters in that. Camera character, all of them together make a cumulative impact. అదే అందుకే మీరు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి మీ రివిలేషను, మీ మాటే ఇంత సంచలనం సృష్టించింది ప్రపంచంలో ఉంటే, ఆల్ అక్రాస్ ది గ్లోబ్. చాలా బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు దాని మీద. అండ్ మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ని, ఈ రోజున మీకున్న ఎక్స్పెక్టేషన్స్ని, అంటే ఈ ప్రజెంట్ డే ఇండియాలో ఏ డైరెక్టర్కి లేనంత రిసెప్షన్ మళ్ళీ మీకే వచ్చింది ఈ క్షణంలో. హౌ ఆర్ యూ టేకింగ్ ఇట్ అండి, ఆ రిసెప్షన్ ని, ఇంత సెన్సేషన్ ని ఏమనిపించింది? ఐఎమ్ నాట్ రియలీ సో కన్సర్న్ అబౌట్ దట్. ఎందుకంటే నేను after so many years I'm razor focused on what I want to do in Syndicate. అది ఎవరేమంటున్నారు, ఎవరేమంటారు అని దాని మీద అసలు నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు చేయట్లేదు సరే, బట్ అంటే అదే అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరు అడిగారు, ఇన్ని ఫ్లాప్లు ఉన్నా కూడా అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడు మీతో ఎందుకు చేస్తారు అని అడిగారు నన్ను. అంటే నేనేమన్నానంటే, మీరు నా ఫ్లాప్ని చూస్తున్నారు, అమితాబ్ బచ్చన్ గారు నేను ఆ ఫ్లాప్ సినిమాలు కూడా నేను ఎంత కాన్సన్ట్రేట్ పని చేస్తే ఆయన చూస్తున్నారు. అది డిఫరెన్స్. డైరెక్ట్ గా చూస్తారు కదా, అది ఇప్పుడు మేము అవన్నీ చూడం కదా. మొత్తం కెరియర్ లో ఆగ్ మీద పెట్టినంత శ్రద్ధ ఏ సినిమా మీద అట్లా మీరే, నాట్ ఈవెన్ సర్కార్. అది ఆయన చూసారు, అది సినిమా అది బిగ్గెస్ట్ డిజాస్టర్ నాకు మొత్తం నా కెరియర్లో. అప్పుడు ఏంటి, ఎందుకు అయ్యింది అంటే, అది అమ్మ ఆడ పవర్ నెత్తి మీదకి ఎక్కి కళ్ళు దొబ్బిని, బుర్ర దొబ్బింది అని మీరు ఈజీగా లేబుల్ చేస్తారు. దానికి రీజన్ ఏముంటుంది అని మేబీ హీ అండర్స్టాండ్స్ బెటర్, పాసిబుల్ అంటున్నాను, పాసిబుల్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. అప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఎందుకు నేను క్యారీ అయిపోయాను అదేది మన ఆగ్లో అని చెప్తే, ఈవెన్ మీరు కూడా మీరు అవ్వచ్చు అనిపిస్తుంది, మీరు నా ప్లేస్లో ఉన్నా కూడా. కరెక్ట్. అంటే ఏంటది, ఉదాహరణకి చెప్తాను మీకు, ఇది మంచి ఎగ్జాంపుల్. సాషా సిప్పి అని ఒరిజినల్ షోలే ప్రొడ్యూసర్, జీపీసిప్పి మనోడు. అతను నన్ను ఒకసారి ఇన్వైట్ చేసి ఇంటికి, గ్రాండ్ ఫాదర్ కలుస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ ఫాదర్ కొంచెం ఆయన సెనైల్ అయిపోయారు. ఓకే, సరే ఇతను మాట్లాడతా, షోలేకి సీక్వెల్ తీయాలి మిమ్మల్ని, అందుకని వి వాంట్ టు అప్రోచ్ యూ ఫర్ డైరెక్షన్. ఏంటి సీక్వెల్ అంటే, తను ఒక ఇది చెప్పాడు, మెహబూబా సాంగ్ అయిపోయాక గబ్బర్ సింగ్, హెలెన్ వాళ్ళిద్దరూ దే హ్యావ్ సెక్స్ అని, వాళ్ళకు జూనియర్ గబ్బర్ పడతాడు. ఇది ఆ రాసిన స్టోరీ అది. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్స్ పోయారు, సంజీవ్ కుమార్ పోయారు యాక్టర్స్, సినిమాలో కొంత క్యారెక్టర్స్ చచ్చిపోయారు, మిగతా వాళ్ళతో చేయాలి. అప్పుడు ధర్మేంద్ర, హేమామాలిని వాళ్ళు వెళ్ళిపోయారు కదా లాస్ట్ లో సినిమాలో, వాళ్ళు అప్పుడప్పుడు జయబాద్రిని చూడటానికి వస్తారు సినిమాలో. అప్పుడు ఈ వచ్చినప్పుడు జూనియర్ గబ్బర్ వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేస్తాడు, ధర్మేంద్ర అని హేమమాలిని. దాని తర్వాత వీళ్ళకి పిల్లలు పుడతారు, కొడుకులు. ఆ కొడుకులు వచ్చి జూనియర్ గబ్బర్ని తో దెబ్బలాడి
పేరెంట్స్ ఇడిపించుకోవడం కథ. దీంట్లో ఒక జాకీ చాన్ క్యారెక్టర్ని పెట్టమన్నాడు. జాకీ చాన్ ఏంటంటే షోలే ఈజ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా. జాకీ చాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ స్టార్. దీంతో వరల్డ్ మొత్తం ఊపేయచ్చు అనేది ఆ ఉద్దేశం. ఇది కాకుండా తను ఏమంటాడు, వీళ్ళందరూ కొత్త వాళ్ళతో తీసి గబ్బర్ రోల్ ఎవరిస్తారు, గబ్బర్ రోల్ ఎవరు అని ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి కమోషన్స్ దాంట్లో ఎవరు ఎక్కువ ఇస్తే గబ్బర్ రోల్ ఇస్తాం, ఈ ఆప్షన్ పెట్టి అన్ని చేసి ఈ మాస్టర్ ప్లాన్ చెప్పిండు నాకు. నేనేమో సరే దండం పెట్టేసి భయమేమో వచ్చేసి మళ్ళీ నేను రిటర్న్ అవుతా ఉంటే అసలు షోలేని ఏం చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా నుంచి సిటీలో సెట్ చేస్తే అట్లా ఉంటుంది. అక్కడ డెకాయిట్స్ ఉన్నారు, ఒక ఇన్స్పెక్టర్ అతని ఫ్యామిలీని చంపేశారు, అతన్ని పగ తీర్చుకోవడానికి ఎవరో ఇద్దరు స్మాల్ టైమ్ థీవ్స్ని తీసుకున్నాడు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను బాంబేలో ఇలాంటి ప్లాట్ ఇమాజిన్ చేస్తే ఎవడో ఒక ఇండస్ట్రియలిస్ట్, చాలా ఓల్డ్ మ్యాన్ అతను ఫైండింగ్ చేసి ఇప్పుడు కొడుకు అప్పచెప్పి తన ఫామ్ హౌస్లో ఎక్కడ ఉన్నాడు పూనాలో. ఇక్కడ అండర్ వరల్డ్ ఎక్స్టార్షన్ చేసి ఆ సందర్భంగా ఆయన చంపేశారు. ఇప్పుడు ఈ పెద్ద ఆయనకి అంత ఖర్చు, అంత సంపాదించి అంత చేసి ఎవడో ఒక 20,000 తీసుకుని నా కొడుకుని చంపేసి బాస్లేమో అబ్రాడ్లో ఉన్నారు, దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారు. కంట్రీ బయట ఉన్నారు కాబట్టి కంట్రీ ఏం చేయలేదు. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఈ ముసలాయన ఒక షూటర్స్ని తీసుకుంటాడు. వాళ్ళేమి మీకు ఫాదరు కాదు, వాళ్ళేమి నీ బ్రదరు కాదు, ఏమీ కాదు, నువ్వు డబ్బులు కోసం చేస్తున్నావు, వాళ్ళు ఇచ్చిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాను ఆయన చంపమని సుపారీ ఇస్తాను అన్నమాట. ఓకే, ఇది నా ఒరిజినల్ స్టోరీ. ఇది ఎందుకు తెలియదంటే మళ్ళీ ఇదే అయిందా. నెక్స్ట్ నేను ఆఫీస్లో కూర్చుని ఉంటే ఎవడో నాకు తెలిసిన డిజైనర్ ఆడిన్నాడు షోలే దిగిపోతున్నారు. ఆడు గబ్బర్ సింగ్ దానికి బబ్బన్ అని అమితాబ్ బచ్చన్కి ఏదో వేసి తీసుకొచ్చాడు. వాడు తీసుకొస్తే నాకు చూడగానే అన్రియలిస్టిక్గా ఉంది అనుకున్నా. నా దగ్గర 5-6 ఉన్నారు, అది ఫ్యాంటాస్టిక్ అన్నారు వాళ్ళందరూ. అరే ఫ్యాంటాస్టిక్ ఏంటి, అన్రియలిస్టిక్గా ఉంది అంటే వాడు ఏమన్నాడంటే, సరే అది ఆ టైంలో గబ్బర్ సింగ్ నోబడి, ఇప్పుడు ఐకాన్, 40 సంవత్సరాల నుంచి ఒక ఐకాన్, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిగర్ అయ్యాడు, ఆడు మామూలు మనిషిలాగా ఉండకూడదు అన్నాడు. నేను తీసుకెళ్ళి అమితాబ్ బచ్చన్ చూపించాను, ఆయన కూడా ఫ్యాంటాస్టిక్ అన్నారు. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అన్నది ఏంటంటే ఆయనకి నా మీద నమ్మకం ఉంది, నేను ఏదో ఆలోచించాను. యాక్టర్ ఎప్పుడు సీరియస్గా తీసుకోడు సినిమా, డైరెక్టర్ని నమ్మితే వదిలేస్తారు డైరెక్టర్ మీద. అవును, ఈయన అంటున్నాడు, వాళ్ళు అంటున్నాడు, నాకేమన్నా మెంటల్ బ్లాక్ వచ్చిందా అని అనుకుని అక్కడ ఫస్ట్ డెసిషన్ తీసుకున్నాను. ఆ తీసుకోగానే మీరు ఎప్పుడైతే ప్రైమరీ డెసిషన్ తీసుకున్నారో మిగతా అన్ని దానికి మెజర్ చేస్తారు. కరెక్ట్, ప్రైమరీ డెసిషన్ లో ఫాల్ట్ ఉంటే మీకు తెలియదు కూడా తెలియదు, మిగతా ఎక్కడికి వెళ్తారు, మెజర్మెంట్స్ తెలియదు, టోటల్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ చేంజింగ్. ఇప్పుడు నేను వాడిని బ్లేమ్ చేస్తాను చేయట్లా, ఒప్పుకుంది నేను, ఆడు సజెస్ట్ చేశాడు, నా దగ్గర కన్విక్షన్ స్టోరీ నాకు తెలుసు, అమితాబ్ బచ్చన్ బాగుందన్నారని ఈడన్నాడని ఆడన్నాడని చేస్తే అది ఎవడే కదా. సో ద పాయింట్ ఈస్ బట్ యూ క్యాన్ గెట్ క్యారీడ్ అవే లైక్ దట్. అవును, అప్పుడు ఏంటి అందులో కితనే ఆద్మీ థే అంటాడు, నేను అనుకోనా కితనే అంటే సిటీలో అంటే అంత పెద్ద లైన్ వాడడం, అలాగా షార్ట్ టు షార్ట్, డైలాగ్ టు డైలాగ్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టు. ఓకే, సోల్ మర్చిపోయాను, ఒరిజినల్ స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాను. అది మీరు చేసింది. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి కదా, ఇప్పుడే షోలే అని, అది యాసిడ్గా తీస్తే డిఫరెంట్ ఆడేది, కొత్త వాళ్ళతో తీస్తే కూడా ఆడేది. అవును, ఇప్పుడైనా చేయాలని లేదా మీకు? చేయొచ్చు మరి, ఎందుకంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఆ కథకి జనరల్ కమర్షియల్ మైలేజ్ ఉన్నది, ఆ కంటెంట్ కి, ఆ ఫ్రేమ్. కరెక్ట్. ఇప్పుడు మీరు చేసేవన్నీ కూడా కరెక్ట్. వర్మ హ్యాస్ టు రీడిస్కవర్ హిమ్సెల్ఫ్ అండ్ రీఅన్వైల్ హిమ్సెల్ఫ్ ఇన్ సిండికేట్ అనేది ప్రపంచం అంతా ఎదురు చూసేది. సో ఇప్పుడు మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.